సలార్ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ రవి బస్రూర్ గారితో కానివ్వండి, ఇంకా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు కదా. సో మీకు ఏమన్నా బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అసలు నేను అదే చెప్తున్నాను, నేను వర్క్ చేసిన మిగతా 2 songs కూడా నేను డైరెక్ట్గా వెళ్ళానే తప్ప అక్కడ ఎవరు టీం వాళ్ళు ఎవరైతే లేరు. ఉన్నా కూడా అక్కడ నేను వెళ్ళిన స్టూడియోలో వాళ్ళు కంప్లీట్లీ ఫోన్లు బ్యాన్ చేసి మీరు ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ అసలు స్టోరీ కానీ దానికి సంబంధించిన ఏ న్యూస్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఓకే, వాళ్ళు ఫోన్స్ అలౌ చేయలేదు లోపలికి. తీసుకెళ్ళనివ్వరా? అసలు తీసుకెళ్ళనివ్వలేదు. నేను తీసుకెళ్ళాను, బట్ నేను కూడా అక్కడ యూస్ చేయలేదు లోపల. ఓకే, సింగర్స్ని కూడా అసలు సింగర్స్తో వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా ఫోన్లు అసలు అలౌడ్ కాదు, మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండాలి స్టూడియోలో. హరిణి గారు ఉంటారు లోపల పాడించడానికి, అంతే. సో ఆయన అంతా కూడా ఫోన్ నుంచే మేనేజ్ చేస్తూ ఉన్నారు రవి బస్రూర్ గారు నాతో కాల్లో. ఓకే, సో అంత పకడ్బందీగా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి నాకు కూడా ఏమీ తెలీదు. నేను అప్పటికీ అక్కడ ఏడీ ఉన్నాడు, నేను అడిగినా కూడా ఏడీ ఎందుకు హరిణి గారు వెయిట్ చేద్దాం 22nd దాకా అనేసారు వాళ్ళు. మీరేం అడిగారు? నేను అడిగా, ఇది అంటే అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్, కేజీఎఫ్ ఇది రిలేటెడా అండి, నాకు అర్థం కావట్లేదు, చాలా మంది అడుగుతున్నారు, అందరూ నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి వర్క్ చేస్తున్నానని ఎవరికి తెలీదు, బట్ కానీ ముందు ఆల్రెడీ ప్రభాస్ గారికి పాడాను కాబట్టి దీనికి కూడా వర్క్ చేస్తానని వాళ్ళే ఊహించుకుని అడిగేస్తున్నారు. నాకు తెలీదు, కానీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి యాజ్ ఎ ఫ్యాన్. నాకు ఏంటండి ఇది మల్టీవర్స్ అంటే అస్సలు తెలియదండి నాకు, నేనైతే చెప్పలేదు, నేను చెప్పను మీకు, ఎందుకు సినిమా చూద్దరు. కానీ నిజంగా అందరికీ టాప్ ఆఫ్ ద మైండ్లో KGF 3కి ఏమైనా లింక్ ఉందా లేదా? అస్సలు నాకు జీరో ఐడియా దాని గురించి అనిపిస్తుంది. మీకు తెలుసు? అయ్యో తెలీదు, నిజంగా తెలీదు, ప్రామిస్. తెలిస్తే నేను ఎవ్వరో ఒకళ్ళు మా ఇంట్లో వాళ్ళ దగ్గర లీక్ చేద్దును, తెలీదు. సరే, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు జోక్ ఏంటంటే నేను నిన్న పాడినట్టు ఎవరికి చెప్పలేదు. ఓకే, వాళ్ళే అనుకుని నన్ను ట్యాగ్ చేయడం మొదలెట్టారు ఒక టైం తర్వాత. ఎందుకు అంటే గెస్ చేసి నేను ఎవరికి ఓకే అని కూడా చెప్పలేదు. అందరూ అక్క సలార్లో పాడావా అంటే వాళ్ళ కామెంట్ని లైక్ చేస్తున్నాను అంతే, వాళ్ళ మెసేజ్ని లైక్ చేస్తున్నాను అంతే. బట్ కొంతసేపటి తర్వాత అదే లైక్ అర్ధాంగీకారం అనుకున్నారు ఏమో, వెంటనే పెట్టేయడం మొదలెట్టారు. ఓకే, సరే సాంగ్ రిలీజ్ అయ్యేదాకా నేను కన్ఫర్మ్ చేయొద్దులే ఎందుకని నేను చెప్పలేదు. హౌ ఇట్ ఫీల్స్ హరిణి అంటే ఒక పెద్ద మూవీలో పాడటం ఏ సింగర్ కైనా అది ఎగ్జైటింగ్ గానే ఉంటుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి హౌ ఇస్ ఇట్ లైక్, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఇంకా బాక్స్ అంతా నిండిపోయి నేను ట్యాగ్స్ చేసిన దెబ్బకి ఆ ట్యాగులు నేను ఎవరిదన్నా పెడదామంటుంటే వీఆర్ లిమిటింగ్ దిస్ యాక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ చూపిస్తోంది. నేను ఇంకా వేరే వాళ్ళది మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరిని పాపం ట్యాగ్ చేసిన వాళ్ళందరినీ షేర్ చేద్దాం అనుకుంటే నా స్టోరీకి షేర్ అవ్వట్లేదు, డిలీట్ చేసేస్తుంది అది. అంతమంది ట్యాగ్ చేశారు, అంత లవ్ చూపిస్తున్నారు ఈ పాటకి. చాలా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేంటో అంటే ప్రభాస్ గారి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్లీ అది నేను ఆల్రెడీ రాధేశ్యామ్ టైంలో చూశాను. వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ 4 రోజులు నేను 4 to 5 days పట్టింది నాకు అందరికీ రిప్లై ఇవ్వడానికి. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. సో ఆయనే చాలా పాజిటివ్గా అనిపిస్తారు, అలాగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే పాజిటివ్గా ఉన్నారు. ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సాంగ్ని. వావ్, ఫ్యాన్స్ హరిణి గారి ఫ్యాన్స్కే చెప్తున్నారు, ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారి లాగే చాలా పాజిటివ్గా ఉంటారు. దట్స్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ టు ఫ్యాన్స్. అయితే అంటే ప్రభాస్ గారు నిజంగానే అంటే ఆయన ఆరా పాజిటివ్గా ఉంటుందని ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది, ఆయనతో పరిచయమైన ప్రతి ఒక్కరు. అంటే ఆయనతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అసోసియేట్ అయ్యి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఆ పాజిటివ్ ఆరా వచ్చేస్తుందేమో అట్లా. అవును, సో యూఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్. నిజంగా. సో ఈ సూర్యుడు సాంగ్ పాడేటప్పుడు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అంటే ఎవరిచ్చారు? ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఓన్లీ రవి గారే ఇన్పుట్స్ ఇచ్చారా? లేదు, ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, బట్ ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు. రవి బస్రూర్ గారికి చెప్పారు, రవి బస్రూర్ గారే నాతో త్రూ అవుట్ సాంగ్ అంతా కాంటాక్ట్లో ఉండి నేను పాడి పంపించిన తర్వాత దానిలో చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ అన్నీ ఆయనే చెప్తూ వచ్చారు. అది ప్రశాంత్ నీల్ గారికి ఇది కంప్లీట్లీ రా సింగింగ్ కావాలి, మెలడీ సాంగే, బట్ అది హస్కీగా కానీ లేకపోతే సాఫ్ట్గా ఉండకూడదు, రాగా కొంచెం సింగింగ్ రాని వాళ్ళు పాడుతున్నట్టు గమకాలు అవి లేకుండా ప్లెయిన్గా కావాలి. అంటే మేబీ ఎమోషన్స్ని ఎలివేట్ చేయడం కోసం సింగింగ్ని కొంచెం కంట్రోల్ చేసే పాడించారు. కంప్లీట్ నాకు బోల్డ్గా కావాలి సాంగ్ అని చెప్పారు. ఓకే, అంటే
సాఫ్ట్ అంటే ఎట్లా, రా అంటే ఎలా, అంటే కెన్ యూ షో ద డిఫరెన్స్? యా నేను ఫస్ట్ పాడి పంపించిన వర్షన్ వచ్చి నేను ట్రాక్ సింగర్ ఎవరైతే పాడారో తనది విని నా ఓన్గా నేను ఊహించుకొని ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి కొంచెం మెలడియస్గా ఉంటే బాగుంటుందేమో అనుకొని నేను సొంతంగా కొంచెం నా ఇన్పుట్స్ పెట్టి పాడాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, ఈ వేలో పాడి పంపించాను. వెరీ సూదింగ్. ఆయన వెంటనే నాకు కాల్ చేసి లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి, ఇట్లా కాదు నాకు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలి. అప్పుడు కంప్లీట్ రాగా అసలు మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి బట్ అది ఎక్కడ ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్స్ చేయకుండా ఓపెన్గా పాడండి అన్నారు. అది ఎట్లా, సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, అది కంప్లీట్ ఒక ఫ్లో వెళ్తున్నట్టు ఉండాలి, తెలుస్తుంది. సో నేను ఆ రోజు ఎందుకు సాంగ్ మెలడీ సాంగ్ కదా నేను అనుకున్నాను, ఇది నా ఫీలింగ్, మెలడీ సాంగ్ కదా లిరిక్ ఏమో మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఇది అనుకున్నా. బయటికి మరి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను. కానీ ఇవాళ వీడియో చూసిన తర్వాత కంప్లీట్లీ ఆయన చెప్పింది 100% కరెక్ట్. అసలు ఆయన అట్లా రాగా పాడించడం వల్ల సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అయింది. ఆ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి. చాలామంది ఏడుస్తున్నాం పాట విని అని మెసేజ్ పెట్టారు. సో అట్లా మేబీ ఇందువల్లే అలాగా క్లిక్ అయి ఉంటుంది సాంగ్ అని కూడా అనిపించింది. అంటే డైరెక్టర్స్ విజన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విజన్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, అది మనం ఫాలో అవుతూ వెళ్ళడమే.